అవసరం వచ్చినప్పుడు మీ అధికారాల గురించి కానీ, ప్రజల గురించి కానీ, నిధుల గురించి కానీ శాసనసభలో మాట్లాడుకోవాల్సిన అవసరము, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎంతైనా అవసరం ఉన్నది అనే మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. దీంట్లో నిధుల విషయానికి వచ్చినప్పుడు ఒక ప్రయత్నంలో 73, 74 రాజ్యాంగ సవరణలో ఒక ప్రతినిధి, ఒక సర్పంచ్ గారు అన్నారు, ఒకప్పుడు మా గ్రామ జనాభా 3000 ఉంటే ఇప్పుడు 6000 అయింది, ఎట్లా? అందుకే దాంట్లో ఎప్పటికప్పుడు కమిషన్, జనాభా ప్రాతిపదికన నిధులు కేంద్రం నుంచి వచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. కమిషను గత కొంతకాలంగా పనిచేయలేదు. అదేవిధంగా గ్రామ పంచాయతీల వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే మీరు చేయి జాచే పరిస్థితికి వచ్చిండ్రు మీరు. కాబట్టి ఆ విధానం ఉండొద్దు. గ్రామము అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది అని అంటే ఎమ్మెల్యేకు పని ఉండదు, ఎంపీకి పని ఉండదు, ఇంకెవరికి పని ఉండదు. మొత్తం బాధ్యత అంతా మీరే. ఏ గ్రామంలో మీరు చేయాల్సిన పని, పారిశుద్ధ్యం కానీ, ప్రజల అవసరాలు కానీ అన్నీ కూడా మీకు నిధులు సమకూర్చినప్పుడు ఇబ్బందులు శాసనసభ్యులకు తగ్గుతాయి, రాష్ట్రానికి కూడా తగ్గుతాయి. కావలసిన ఇప్పుడు పెద్దలంతా వేదిక పైన ఉన్నారు, ఉభయ సభలలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారు కూడా ఉన్నారు. కాబట్టి కొంత గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చుకోవడానికి కొంత స్వేచ్ఛ